మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్ ఆర్థిక సర్వేలో ప్రత్యేక ప్రస్తావన. ఇందో సిద్దిపేట అన్నట. జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట పేరు మారుమోగింది. పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకుకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇందుకు తార్కాణం. ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక్ష్యంతో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు చేసిన వినూత్న ప్రయత్నానికి నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్ నివారించాలనే ఉద్దేశంతో 43 వార్డులకు గాను 34 వార్డులో ప్రత్యేకంగా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారట. స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా ప్రయత్నం చేశారట. వీళ్ళు చివరికి ఏం చేశారంటే చేయాలి, ఎందుకంటే వీళ్ళు చివరికి బంగారు తెలంగాణ చేస్తాను ఏం చేసారు చూసారా? స్టీల్ సిద్దిపేట చేసారు. హరీష్ రావు నోట్లకెళ్ళి ఎప్పుడు వచ్చినా ఏం చెప్తుండే, మేము బంగారు తెలంగాణ చేస్తాం, బంగారు తునక చేస్తాం అని చెప్పనేటోళ్ళు కదా. సో ఇవాళ బంగారు తెలంగాణ కాస్త స్టీల్ వరకే అయిందని, సరే వచ్చిన అవార్డు గొప్పగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన పని ఏంటిదంటే స్టీల్ సిద్దిపేట చేసారు. ఇక హరీష్ రావు గురించి ఇక ఎన్ని చెప్పినా తక్కువనే, ఎంత మాట్లాడినా తక్కువనే. అప్పుడెప్పుడో మంచి నాయకుడు పేరు తెచ్చుకున్నాడు. మొన్న బండి సంజయ్ కూడా అన్నాడు, టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులల్లా అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు హరీష్ రావు, వస్తే రావచ్చు, రాజీనామా చేసి రావచ్చు అని చెప్పిండు. మామకు వెన్నుపోటు పొడిస్తే పొడిచి రమ్మని కూడా చెప్పిండు. ఏం కాదు రమ్మని ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నాడు. సో ఆయన సిద్దిపేట ఎట్లా పరిపాలించిండు, సిద్దిపేట గెలుచుకుంటా వస్తా ఉన్నాడు, కానీ ఆ ప్రజల ఆశలు మరి నెరవేర్చిండా లేదా అనేది మనందరం చూసినాం, తెలుసు. ఆడ ఏదో 4 రోడ్లు వేసి 4 లైట్లు పెట్టి 10 చెట్లు పెట్టంగానే గమ్మద్ అయిపోయిందని ఏం లేదు. ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రైతుల బాధలు అక్కడనే ఉన్నాయి. ఆయన చేస్తానే ఇంకా బోలెడు ఉన్నాయి. ఇచ్చిన హామీలు మస్తుగా ఉన్నాయి. ఇచ్చిండా అంటే సిద్దిపేట వాసులు అడిగితే తెలుస్తుంది. ఎవరన్నా సిద్దిపేటలో లైవ్ లో చూస్తూ ఉంటే ఒక్క ఏదైనా సమస్య ఉంటే పెట్టు సిద్దిపేటకు సంబంధించి. ఒక సిద్దిపేట వాసి ఉన్నాడు, ఒక ఉద్యమకారుడు. ఆ ఉద్యమకారుని అడుగుదాం మరి. స్టీల్ సిద్దిపేట నేను చెప్తా, ఇది ఆయనకు వార్త చెప్తా నేను ఫస్ట్. ఇలా భూ నిర్వాసితుడు అనమాట. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ అన్న, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడు. అట్లే ఒక ఉద్యమకారుడు రమేష్ యుధిష్ఠిర, ఈయన మనకు లైన్ లో ఉన్నాడు. బ్రదర్ ఒక్క మాట చెప్పాలి, మీ సిద్దిపేటకు మంచి అంటే ఒక స్టీల్ బ్యాంక్ అని ఒక పేరు వచ్చిందట. మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్ ఆర్థిక సర్వేలో ప్రత్యేక ప్రస్తావన అంటూ ఇక ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక్ష్యంతో మీ మంత్రి అంటే మాజీ మంత్రి హరీష్ రావు చేసిండట. మరి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కినాయి అంటా ఉన్నారు. మరి బంగారు తెలంగాణ బదులు స్టీల్ సిద్దిపేట అయిందా ఏంది, మరి అది బెటరా కాదా మీరు చెప్పాలి. బెటర్ అంటే స్టీల్ బ్రాంచ్ అయితే వచ్చింది సిద్దిపేటకి. ఓకే, అంటే ఈ పెళ్లిలలో ఈ ప్లాస్టిక్ అవన్నీ వాడకం సిద్దిపేటలో కొంతవరకు దాన్ని నిర్మూలించగలిగారు. అయితే స్టీల్ బ్యాంక్ లని ఒక ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది, కానీ అది సిద్దిపేట లాంటి పెద్ద పట్టణానికి అవి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేకుండే. ఓకే, అంటే ఏ మూలలో ఒక స్టీల్ బ్యాంక్ పెడితే సిద్దిపేటలో దాదాపుగా 40-50 కంటే ఎక్కువనే ఫంక్షన్ హాల్స్ ఉండుంటాయి. అటుగా దాన్ని ఏంటి చెప్పు కరెక్ట్ క్లియర్ గా. ఇప్పుడు స్టీల్ బ్యాంక్ ఎందుకు పెట్టిండ్రు ఏంది అసలు? అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ హాల్స్ లో మనం ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు ఇవన్నీ వాడుతుంటారు కదా, డిస్పోజబుల్. ఓకే, డిస్పోజబుల్ గ్లాస్. సో ప్లాస్టిక్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇంత పెద్ద పట్టణంలో అనే ఉద్దేశంతో ఫంక్షన్ హాల్స్ లో కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఏంటంటే మీరు ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు, ప్లాస్టిక్ ప్లేట్లు వాడద్దు, ఇప్పటి నుంచి స్టీల్ బ్యాంక్ లో తెచ్చుకోవాలి అని చెప్పి. బ్యాంక్ అంటే ఎవరు పెట్టిన బ్యాంకు? హరీష్ రావు గారు ఆధ్వర్యంలో జరిగింది. మహిళా సమాఖ్యకు ఎవరికి ఇచ్చినట్టున్నారు. పైసలు పెట్టి కొనుక్కోవాలన్నా ఫ్రీగా ఇస్తారా? అది ఫ్రీగా అన్న. ఓ ఫ్రీగానా? అంటే దీని ఏమంటారు, ఈ ఫంక్షన్ హాల్స్ వాళ్ళేమో ఇక వాళ్ళు స్టీల్ ప్లేట్లు అవన్నీ కొనుక్కోవాలని చెప్పి చెప్పారు. ఫస్ట్ లో మొదట్లో కంట్రోల్ చేసిరు, తర్వాత ప్లాస్టిక్ ప్లేట్లు అవన్నీ తెచ్చుకోవాలని ఫంక్షన్ హాల్స్ లో. అట్లే బయట మనం ఇళ్లలో ఫంక్షన్స్ అయితే కూడా మనం అవి రెండు తీసుకొచ్చుకోవచ్చు తక్కువ కాస్ట్ లో, మినిమల్ కాస్ట్ లో తెచ్చుకోవచ్చు. బ్యాంక్ అంటే తెచ్చి మళ్ళీ ఇచ్చచ్చుడా, మొత్తానికి తీసుకుంటు కాదా? అది ఒక 10,000 గవర్నమెంట్ ఏర్పాటు చేసిన 10,000. అచ్చా, ఈ బయట ప్రైవేట్ వ్యక్తులు చేసినట్టు గవర్నమెంట్ 10,000? గవర్నమెంట్ 10,000 అన్నట్టు. అంటే ప్లాస్టిక్ ని నిర్వహించాలంటే ఒక ఉద్దేశం అన్నట్టు. రేట్ ఎట్లుంటది? బయట 10,000 లెక్క ఉంటుందా, మరి 10,000 లెక్క ఉంటుందా? రేట్ల గురించి నేను అంటే ఇప్పుడు మనం అందుబాటులో ఉంటాయా అని సామాన్యుడికి తక్కువ అందుబాటులో ఉండొచ్చు అన్న. మరి హరీష్ రావు చేసిన కానీ 10,000 నోట్ల మన్ను కొట్టిందిగా, మరి ఏం కదా మరి? ఏం లేదా, 10,000 బ్రహ్మాండ నడుస్తున్నాయి. మళ్ళా ప్లాస్టిక్ విచ్చలు కూడా దొరుకుతుంది. అచ్చా, అంతేనా? మళ్ళా ఎప్పటో అయిపోయింది, అది అంత సక్సెస్ఫుల్ అయితే ఏం కాలేదు. మరి జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చినాయని చెప్పి వార్త వచ్చింది. ఇంకోటి మరి అంటే సరే, ఇప్పుడు 10,000లకు
మాకు మున్సిపాలిటీ కూడా జాతీయ స్థాయిలో వస్తా ఉంటాయి అన్న. వస్తా ఉంటాయి కామన్ అది. అది కామన్. అవి పేరుకపోయిన పల్లెటూరులకు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అని వచ్చుడు. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్న సర్పంచ్ మొన్న ఫోన్ చేసి ఏడుస్తుండు రాజీనామా పదవి దిగిపోయే ముందు. ఉత్తమ సర్పంచ్ నొక్కికాడ బిల్లు నొక్కుతాడు, ఆయనకు రావాల్సిన బిల్లులు ఏమో రావు అసలు బిల్లులు. అంతేనా? సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామ పంచాయతీల సర్పంచ్లు అంటే మంత్రి హరీష్ రావు దగ్గర ఉన్న చాలా మంది సర్పంచ్లకు కూడా 20 లక్షలు 30 లక్షల బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. నాకు అక్కడక్కడ చాయ్ దుకాణాలు అక్కడ కలిసి మొత్తుకుంటా ఉంటారు. ఏం చేయమంటారు రమేష్ అన్న, ఇప్పుడు ఏం అడిగా మా మంత్రి ఉండే కదా, అప్పుడు మా మంత్రి ఆర్థిక మంత్రి ఉండే, మా కథా కార్యక్రమం ఉండే, కానీ మాకే బిల్లులు రాలేదు. ఇచ్చక్కడ ఆయన ఉండే కదా మంచిగా. మరి లొలి చేయకపోయారు, ఇప్పుడు ఏమన్నా ధర్నాలు రాస్తారోకోలు, మరి మీకు కూడా హక్కు ఉంది కదా అంటే ఏమని చేయమంటూ మా సిగ్గే పోతుంది, మా అప్పటి నుంచే రాలేదు కదా, ఇప్పుడు కొత్త కాదు కదా పెండింగ్ అంటారు. ఓకే. స్టీల్ బ్యాంక్ పరిస్థితి కానీ మిగతా అన్ని కానీ బయటకు ఇది ఏమంటారు రంగుల ప్రపంచం. బయటకు ఏమో సిద్దిపేట అద్భుతంగా రావడం అందరికి. అచ్చా, మ్యానిపులేటర్ లెక్క ఉంటుంది అన్నట్టు. సిద్దిపేటలో గురించి ఒక ముక్క చెప్పాలంటే మేడిపండు లోపల పురుగులే. మేడిపండు చూడు, మేలివైండు, పొట్ట వైపు చూడు, పురుగులు కదా. చాలా అద్భుతంగా రోడ్లు కనబడతాయి, చాలా అద్భుతంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ. అదేమవుతున్నా మేము అటు వస్తే సిద్దిపేట చూస్తే ఏడో చూసినా ఇట్లా బ్రహ్మాండంగా ఇట్లా ఏమంటారు ఒక గోడ కట్టినట్టు, ఇట్లా చెట్టు కంటు కట్టినట్టు ఏడో చూస్తే ఇట్లా పర్ఫెక్ట్ గా కనపడుతుంది. కరీంనగర్ కు సిరిసిల్లకు పోయేటోళ్ళు అబ్బా సిద్దిపేట కేంద్ర హరీష్ రావు ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ప్రతి చెట్టు వెనక అవినీతి, ప్రతి పుట్ట వెనక అవినీతి, ప్రతి రోడ్డు స్ట్రీట్ లైట్ వెంబడ అవినీతి. అసలు చెప్పుకోకపోతే ప్రతి అంటే మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్ అన్నట్టు ఇక్కడ. ఎక్కువ తీసుకుంటారు, దొబ్బుతారు. ఎక్కువ పనులు నడుస్తా ఉంటాయి వాస్తవానికి. చాలా అద్భుతం. అందరికి అది డెవలప్మెంట్ లా ఫీల్ అవుతారు జనాలు. అవును, డెవలప్మెంట్ కాదా మరి అది? పనికి వచ్చినట్టే కదా. డెవలప్మెంట్ వెనకాల జరిగే ఈ దోపిడీ గురించి సరే దోపిడీ జరుగుతుంది కానీ కనీసం పనులన్నీ అవుతున్నాయి కదా. మా దగ్గర అది లేదు ఇది లేదు అంటూ చాలా మంది కదా. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అన్డౌటెడ్లీ ఒప్పుకోవచ్చు అన్న సిద్దిపేట. ఇప్పుడు ఏ కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ లేకపోతే ఇంకెక్కడ ఖమ్మం, వరంగల్ అడిగితే అక్కడ నియోజకవర్గాల కనీసం అభివృద్ధి కాదు. సరే తినని కానీ చేసినోడన్నా కావాలంటున్నాడు. సిద్దిపేట విషయాలు ఆ విషయాలు అయితే ఒప్పుకోవచ్చు. తిన్నారు చేసిరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ. అట్లా కాదు, తిననీకే చేసిరంటే అయిపోతుంది. మీరు మీ సిద్దిపేట చెప్పారా నేను చెప్పవచ్చు ఈ మాట? తిననీకే చేసే పనులన్నీ. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానా. మా ఊరు సిద్దిపేటలో 4-5 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టిరు. అంటే హైదరాబాద్ లో ఉన్నంత రద్దీ ప్రాంతాలు కూడా కావాలి. అవి అసాంఘిక కార్యకలాపాల గడ్డగా మారుతున్నాయి. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కుక్కలు అడుకునేటోళ్ళు తప్పితే సామాన్య జనాలు తిరిగే పరిస్థితి లేని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి. దాంట్లో 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏమో శాంక్షన్లు కనబడతాయి, వీటికి బిల్లు కనబడతాయి, 4 కనబడి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎవరు ఎత్తుకపోయినో తెలియదు. మరి అంటే అట్లుండే సిద్దిపేటలో. ఇక మోడర్న్ టాయిలెట్స్, షీ టాయిలెట్స్ అని చాలా ఖర్చు వెచ్చించి కట్టిరు. వీటిలో మెయింటెనెన్స్ ఉండే, నీళ్లు ఉండే ఆడ. గతంలో మేము కూడా దాన్ని ప్రజల దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. సిద్దిపేట కానీ పబ్లిక్ టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ అంటే మహిళలు రోడ్ పంట స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న బట్టలు అమ్ముకునేవాళ్ళు, అమ్ముకునే మహిళలు, ఇట్లా జామ పళ్ళు అమ్ముకునే మహిళలు, వాళ్ళందరూ ఎక్కడ పోవాలి టాయిలెట్స్ అని చెప్పేసి శ్రీ టాయిలెట్స్ అని కట్టి మంచి ఉద్దేశం. కానీ వీళ్ళకు అంచనా విలువలు ఒక్కొక్కటి 10 లక్షలు 12 లక్షలు. ఒక డబుల్ బెడ్రూమ్ కంటే ఎక్కువ కూడా పైసలు. అంటే ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు 4 లక్షలకే డబుల్ బెడ్రూమ్ వాస్తవానికి. కాంట్రాక్టర్ కి ఇచ్చి 4 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టమని ఇచ్చారు. టాయిలెట్స్ మాత్రం 10-12 లక్షలు పెట్టి కట్టిరు. టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ లో కూడా వాటర్ ఉండేవి. ఏం చేసారు 10-12 లక్షలతో? మరి అంటే ఇట్లా మెయింటెనెన్స్ దిక్కు లేదు. మరి సిద్దిపేటకు వచ్చిన వాళ్ళు సద్దితో పాటు ఇంత సద్ది గిన్నెతో పాటు నీళ్ళ డబ్బాలో నీళ్ళు వేసుకొని ఎప్పుడైనా దొడ్డికొస్తే పోతే కడుక్కొని కానీ కూడా నేను చెప్తా జనాలు. ఓలా లోట అలా తెచ్చుకుంటారా? మరి అన్ని లక్షలు పెట్టి వెచ్చించి టాయిలెట్స్ నిర్వహణనే లేదు, దారుణంగా ఉంటుంది. ఇంకోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నారు కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం లేని చోట కట్టిరన్నారు కదా. అసలు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని కొట్లాడుతున్న జిల్లాల కేంద్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు శివనగర్ అని వరంగల్ ఉంటది. పాపం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గెలిపించిందే దానికోసము. ఆయన ఓడిపోయాడు కూడా మొన్న. ఇప్పుడు కొండ సురేఖ గెలిచింది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, డిమాండ్ ఉంది ప్రజలకి. అటు ఇటు రోడ్డు దాటి ఇబ్బంది అని. ఇప్పటి వరకు అది కాలే. ఏ కేంద్రం చూసుకో, అవసరమైన చోట హైదరాబాద్ లో కూడా సక్కలు రోడ్లు దాటుతా ఉంటారు అటు ఇటు, మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు మంచి జిల్లా కేంద్రాలలో ఎక్కడైనా అవసరం ఉన్న చోట కట్టలేదు అంతే. మేము సిద్దిపేట ప్రజలు ఇంకొకటి మిస్ అయినా మన బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్ల మాకు రంగనాయక్ సార్ దగ్గర ఫ్లోటింగ్ రిసార్ట్ ఒకటి, బీచ్ ఒకటి, ఆర్టిఫిషియల్ బీచ్ ఒకటి, ఒక పబ్ ఒకటి రావాల్సి ఉండే అన్న. సిద్దిపేట ప్రజలు బాగా బాధపడుతున్నాయి ఈ విషయంలో. అవునా? రంగనాయక సాగర్ మళ్ళీ అధికారులకు వచ్చి ఉంటే మా హరీష్ అన్న మొత్తం అవన్నీ చేసేటోడు. అవుతుండదా?
మీలాంటి సెలబ్రిటీలు ఇట్లా ఇట్లా ఫ్లోటింగ్ రిసార్ట్ వచ్చే అవకాశం కోల్పోయారు. మేము సెలబ్రిటీలు ఎందుకైతామా మేము? మీరు ఆ, మీరు సిద్దిపేటకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు. అట్లుందన్న మా సిద్దిపేట పరిస్థితి ఏంటంటే అసలు ఏది కావాలో ఏది అవసరం లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అంత కార్పొరేట్ స్టైల్ కార్పొరేట్ లెవెల్కి ఎదిగిపోయింది. ఖర్చు అన్ని తడిసి మోపడైతున్నాయి కానీ బతుకు జీవితాలు మాత్రం ఏం మారలే. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే మాత్రం మొత్తానికి కత్తులు కట్టలు పెట్టుకొని తయారున్నాడు ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో. మరి అంతేనా? యుద్ధం చేస్తాడగా. మా తరపున మీరు హరీష్ రావు గారికి ఒకటి తెలియజేయాలి మీ వేదిక ద్వారా. కత్తులు కట్టాలు పెట్టుకున్న ముందట మరి ఇవన్నీ మాట్లాడే ముందట ఈ మల్లన్న సాగర్ ముంపు గ్రామ నిర్వాసితులు నిన్న కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి గొడవ కూడా ఏడిచిపోయారన్నా. అవునా? ఓకే. వీళ్ళందరి నిర్వాసితులు కారణం మొట్టమొదటి వ్యక్తి హరీష్ రావే. దీంట్లో అందరు నమ్మించి గొంతు కోసిండు. మీకు అందరికి కడుపులో పెట్టి చూసుకుంటా అక్కడ డబుల్ బెడ్రూమ్ అన్ని నిర్మాణం అయ్యి మిమ్మల్ని గృహప్రవేశం అయ్యేదాకా తాళం చేసి ఎదురు పెట్టేదాకా మీ బాధ నాదే అని అన్నాడు. తర్వాత ఊరు ఖాళీ చేయించే టైంకి పత్తగలేడు. ఎప్పుడైతే భూసేకరణ జరిగిందో సంతకాలు పెట్టామో అప్పటి నుంచి పత్తగలేడు. మంచి పని అయిపోయాయి. ఇంకేమున్నది? ఇప్పటికి కూడా వందల మంది వేల మంది ఇంకా కూడా నష్టపరిహారాలు రాక వాళ్ళు ఇస్తామన్న పునరావాసం కల్పించక చాలా మంది ఇబ్బందులు పడుతున్నా. ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం కూడా మాట్లాడమని చెప్పారు ఆయన. సరే తప్పకుండా. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది సిద్దిపేటకు సంబంధించి చెప్పినటువంటి అంశం. ఎట్లా ఉన్నది సిద్దిపేట? మాది మేడిపాడు లెక్క ఉన్నది మా పరిస్థితి. బయటకు చూడ మీరు అందరు వస్తే అబ్బాయి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా కట్టిరా, ఏమన్నా చేసిరా అన్నట్టు ఉంటది కానీ లోపలంతా అవుతుంది, అంతా వేస్ట్ ముచ్చట అని చెప్పి చెప్తా ఉన్నారు సిద్దిపేట. సిద్దిపేట ఆయన నేనైతే చెప్పలేదు, సిద్దిపేట ఆయనే చెప్తా ఉన్నాడు. అది